ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం 5:30 కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తుంది. అయితే రెండో వన్డేకు ముందు భారత జట్టును 2 కీలక అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కెప్టెన్ శుభమన్ గిల్ ఫిట్నెస్, అలాగే సీనియర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ పై మేనేజ్మెంట్ కు ప్రధాన సమస్యగా మారాయి. తొలి వన్డేలో శుభమన్ గిల్ అద్భుతంగా ఆడుతూ 80 పరుగులు చేశాడు. అయితే గిల్ తీవ్ర అసౌకర్యంతో రిటైర్ హెడ్ గా వెనుదిరిగాడు. లేదంటే శుభమన్ గిల్ శతకం బాదేవాడు. ఇది కేవలం కండరాల నొప్పి మాత్రమేనని జట్టు భావిస్తున్నప్పటికీ గతంలో ఇలాంటి సమస్య కారణంగా హాస్పిటల్లో చేరిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు గిల్ ఫిట్నెస్ పై ఆందోళన నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమైన సమయంలో శుభమన్ గిల్ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు అతడు కూడా దూరం అయితే టీమిండియాకు ఎదురు దెబ్బ అవుతుంది. అందుకే గిల్ ఫిట్నెస్ పై బీసీసీఐ వైద్య బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సమస్య లేకపోయినా తొలి వన్డేలో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో రెండో మ్యాచ్ లోనైనా ఫామ్ అందుకుంటారని టీం మేనేజ్మెంట్ తో పాటు అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత జట్టుకు ఓ శుభవార్త. దాదాపు 968 రోజుల తర్వాత వన్డేలోకి తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్ లోనే తన మాయాజాలాన్ని చూపించాడు. బుమ్రా మరోసారి మంచి ఆరంభం ఇస్తే ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ కే పరిమితం అవుతుంది. ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. దీంతో రెండో వన్డేలోనూ అదే ఆట తీరును కనబరిస్తే టీమిండియా విజయానికి డోకా ఉండదు. ఇక రెండో వన్డే కోసం భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. సోఫియా గార్డెన్ పిచ్చి పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో యువ పేసర్ గున్నూర్ బార్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్ లో బ్రార్ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ 9 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కీలక మ్యాచ్ కాబట్టి హర్షదీప్ సింగ్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితం కావచ్చు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్.